ఒక పర్సను రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. కానీ తన చుట్టూ ఉన్న వాళ్ళంతా ఏమంటున్నారు? "నువ్వు సరిగ్గానే ఉన్నావు. సరైన నిర్ణయమే తీసుకున్నావు. ఇంకా నీ కోసం మేమేమైనా చేస్తాము. మా ప్రాణాలు ఇవ్వడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావని." కానీ ఇక్కడ అతనేమనుకుంటాడు ఇప్పుడు? ఓకే. నేను తీసుకున్న డెసిషన్ కరెక్టే. ఎందుకంటే నా చుట్టూ ఇంతమంది నన్నే సపోర్ట్ చేస్తున్నారు. నేను తప్పు అవ్వడం అనేది అసంభవం అని అనుకుంటాడు కదా! కానీ ఇక్కడే అసలైన భ్రమ అనేది మొదలవుతుంది. ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని ప్రేమించి ఉండవచ్చు. కానీ అది సత్యం కోసమైతే కాదు. కొంతమంది భయంతో ఉంటారు. మరికొందరు వాళ్ళ యొక్క లాభం కోసం ఉంటారు. మరికొందరు అంధవిశ్వాసంతో ఉంటారు. అందుకే మన వెనక సపోర్ట్ ఉన్నంత మాత్రాన మనం సరిగ్గా ఉన్నట్లు కాదు. మన కోసం చాలామంది సపోర్ట్ చేస్తున్నారంటే నువ్వు సత్యం వైపు ఉన్నట్లు కాదు. మన కోసం చప్పట్లు కొట్టే సంఖ్య ఎక్కువగా ఉన్నంత మాత్రాన నువ్వు ధర్మం వైపు ఉన్నట్టు కాదు. ఇది మనకి శ్లోకం 9 చెప్పే భావం.